హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాపింగ్ ఫ్రెండ్. ఈ రోజు మనము స్వాతి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చూడడానికి వచ్చామండి. అండ్ ఈ స్టోర్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. టొబాకో బజార్లో ది ఫేమస్ స్టోర్ ఫర్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ స్టోర్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి. అండ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రోజు కలెక్షన్ మనం స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో మనము లెహంగా విత్ దుపట్టా పేరింగ్ చూస్తున్నాము, అదేంటో చూద్దాం. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదండి, ఇది మనకి ఫ్యాబ్రిక్ టైప్ వచ్చేసి టిష్యూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మల్టీ థ్రెడ్ వర్క్ తో పాటు దమన్ వర్క్ మీరు చూడొచ్చు. ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ లో మనకి బార్డర్స్ అనేవి ఇలాగే వచ్చాయి. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి సీక్వెన్స్ లో. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి 750 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. దీన్ని లెహంగా చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. దీనిపైకి మనం దుపట్టా కూడా చూద్దాం ఒకసారి. సో ఈ లెహంగా పైకి ఈ దుపట్టా పేర్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి 900 అనమాట. అండ్ దీంట్లో మనకి కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కనిపిస్తుంది. ప్రతి డిజైన్ లో కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నాను, కలర్స్ అన్ని కూడా మీకు స్టోర్ లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం కదండి, ఇది కూడా మనకి టిష్యూలో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫారెస్ట్ థీమ్ చూడొచ్చు. మనం ఇక్కడ యానిమల్స్ చూస్తున్నాము, ఎలిఫెంట్స్, బటర్ఫ్లైస్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి. అక్వేరియం లో ఫిషెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇది కూడా మనకి మల్టీ థ్రెడ్ లో ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 750 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. బార్డర్స్ లో వచ్చేసి మనకి యానిమల్ థీమ్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ లో మనకి బూటీస్ వస్తాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదండి, ఇది పేస్టల్స్ కలర్స్ లో ఈ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మనకి పికాక్ థీమ్ లో ఉంటుంది. బార్డర్స్ మీరు చూడొచ్చు, మనకి జరీ బార్డర్స్ అనమాట. మైన్యూట్ జరీ వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ బార్డర్స్ లో. ఇందులో పికాక్ డిజైన్ కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది బార్డర్ వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ బార్డర్స్ ఇచ్చారు. దీంట్లో మనకి స్టోన్ వర్క్, జరీ వర్క్ తో పాటు థ్రెడ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకి పికాక్స్ వచ్చేసి మల్టీ థ్రెడ్ లో డిజైన్ చేశారు. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ బుటీస్ ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పర్ మీటర్ ఇది. అండ్ ఇది మనం లెహంగా కస్టమైజ్ చేసుకుంటే దానిపైకి ఇలా కాంట్రాస్ట్ గా ఒక దుపట్టా పేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో ఫ్లాస్ లో మరూన్ ఉంది, గ్రీన్ ఉంది. సో దీనిపైకి అయితే మెరూన్ బాగుంటుంది, గ్రీన్ కూడా బాగుంటుంది. జస్ట్ నేను ఐడియా కోసం మీకు ఇలా దుపట్టా చూపిస్తున్నాను. ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి 900 రూపీస్ ఉంటుంది. ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ లో ఇది ఇంకో కలర్ అనమాట. నేను కొన్ని కలర్సే చూపిస్తున్నానండి. స్టోర్ విజిట్ చేస్తే మీకు అన్ని కలర్స్ కూడా చూపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ స్టోర్ విజిటింగ్, ఇంట్లో కూర్చొని కూడా షాపింగ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసి మీకు అన్ని కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి టిష్యూ సిల్క్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి 450 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. దీంట్లో మనకి 2 డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది అనమాట. బార్డర్స్ వచ్చేసి మనకి పర్పుల్ ఇచ్చారు. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇలా పింక్ లో ఉంది. ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇలా జరీ వర్క్ అనేది చూడొచ్చు. బార్డర్స్ లో వచ్చేసి మనకి పికాక్ థీమ్ ఇచ్చారు. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి బూటీ కనిపిస్తుంది. ఇది సింగిల్ బార్డర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. దీన్ని మనం లెహంగా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుంది. దానిపైకి ఇలాగా బార్డర్స్ లో వచ్చిన కలర్ దుపట్టా పేర్ చేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట. ఈ దుపట్టా వచ్చేసి మనకి 4 సైడ్ బార్డర్స్ వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు సైడ్స్ ఉంటాయి కదా, అండ్ అలాంగ్ విత్ టాజిల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడుతుందండి. ఇందులో చూడండి ఇంకొక కలర్ అనమాట. అన్ని కూడా చక్కగా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఆరెంజ్ మెరూన్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది మనకి బనారస్ బార్డర్ ప్యాటర్న్ లో బార్డర్స్ ఇచ్చారనమాట. చక్కగా ఉంటుంది ఇది. అండ్ వన్ మోర్ ఫ్యాబ్రిక్ అండి, టిష్యూలో మనకి బనారస్ ప్యాటర్న్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట. ఇది బార్డర్స్ వచ్చేసి మనకి పికాక్ బార్డర్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా రోజెస్ లో క్రీపర్స్ కనిపిస్తున్నాయి అనమాట. చాలా చాలా చక్కగా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి ఈ ఫ్యాబ్రిక్. దానిపైకి ఈ దుపట్టా మీరు పేర్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ వైట్ లో మనకి ఇలా కట్ వర్క్ దుపట్టా వస్తుంది. చాలా చక్కటి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇంకో కలర్ చూడండి, మనం పింక్ లో కూడా ఈ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉంది. నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. కలర్ చార్ట్ చాలా ఉంటుంది, టైం సరిపోదు కాబట్టి కొన్ని కలర్స్ చూపించడం జరుగుతుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూలో విత్ పైతానీ బార్డర్స్ అనమాట. మనకి బార్డర్స్ లో ప్యారెట్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. థ్రెడ్ వర్క్ లో మనకి ప్యారెట్స్ కనిపిస్తున్నాయి. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా జరీ బూటీస్ ఉంటాయండి. అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి 525 రూపీస్ మీటర్ పడుతుంది. ఇది కూడా మనకి లెహంగా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుందండి. అండ్ దీనిపైకి ఒక దుపట్టా పేర్ చేసుకున్నాం, చాలా చక్కగా ఉంటుంది.
అండ్ ఈ దుపట్టా వచ్చేసి మనకి కట్ వర్క్ స్టోన్ వర్క్ దుపట్టా అనమాట. 1250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూలో ఇంకో టైప్ అనమాట. ఇందులో థీమ్ వచ్చేసి మనకి చెక్స్, లోటస్ అండ్ కౌ ప్యాటర్న్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి లోటస్ అండ్ ఎలిఫెంట్ని తీసుకొచ్చేసారు మనకి. అండ్ కాస్ట్ వచ్చేసి దీనికి 850 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకి చెక్స్లో ఎలిఫెంట్స్, మల్టిపుల్ కలర్స్లో డిజిటల్ ప్రింట్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాని ఫినిషింగ్లో మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ వచ్చేసి సీక్వెన్స్ బార్డర్స్ ఇచ్చారు, సీక్వెన్స్ బూటీస్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. దీన్ని యాజ్ శారీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, కానీ వన్ సైడ్ బార్డర్ ఉంటుందండి. దట్స్ ఇఫ్ ఎట్ ఆల్ దీన్ని మీరు శారీ కానీ లెహంగా కానీ కస్టమైజ్ చేసుకుంటే సేమ్ ఎలిఫెంట్ థీమ్లోనే మనకి ఇంకొకటి వచ్చింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ మనకి టాప్ టు బాటమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కొంచెం డార్క్ కలర్స్ అనమాట. దీన్ని మీరు యాజ్ ఎ బ్లౌజ్ కానీ దుపట్టా కానీ కూడా పేర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చూడండి మ్యాంగో ఎల్లోలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే మ్యాంగో ఎల్లో అన్న బ్లాక్ అన్న చాలా చాలా క్రేజీ అనమాట. నేను ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెండు కలర్స్ బాగున్నాయి అండ్ ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. సో స్టోర్ విజిట్ చేసి మీకు అన్ని కలర్స్ కూడా చూపిస్తారు. అండ్ టిష్యూలో మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్స్లో 0 సైజ్ సీక్వెన్స్ యూజ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి క్రీపర్ ప్యాటర్న్ చూడొచ్చు. అండ్ ఈ క్రీపర్స్ వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్ ప్లస్ క్రీపర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బార్డర్స్లోని మనకి డిజైన్ ఉంది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్లో స్మాల్ మైన్యూట్ బూటీస్ దాంట్లో మళ్ళీ సీక్వెన్స్ అనేది ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మీకు 500 రూపీస్ పడుతుంది. దీన్ని మీరు యాజ్ శారీ కస్టమైజ్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్, లెహంగా ఏదైనా చేయించుకోండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దీన్ని మీరు లెహంగా చేయించుకుంటే దానిపైకి ఇలాగా డిఫరెంట్గా మనం కలంకారీ దుపట్టా పేర్ చేసుకోవచ్చు. ఈ దుపట్టా మొత్తం చూడండి మంచి కలంకారీ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అలాంగ్ విత్ బార్డర్స్ అనమాట. అండ్ దుపట్టా కాస్ట్ వచ్చేసి మనకి 950 రూపీస్ పడుతుంది. ఇందాక చూసిన ప్యాటర్నే అండి, ఇది కూడా టిష్యూలోనే. మనకి దీని కాస్ట్ వచ్చేసి 450 పడుతుంది. ఎందుకంటే కొంచెం డిజైన్ అనేది వేరీ అవుతుంది కాబట్టి మనకి కాస్ట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఫ్యాబ్రిక్లో కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనకి రోజ్ ప్యాటర్న్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్లో. అండ్ లోపల మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న కట్ వర్క్స్ కూడా వచ్చాయి. అలాంగ్ విత్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ ఫినిషింగ్ ఇచ్చారు దీంట్లో. అండ్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి సేమ్ అండి, మళ్ళీ సెల్ఫ్ కలర్ బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇట్ ఆల్ దీన్ని మీరు యాజ్ ఎ లెహంగా కస్టమైజ్ చేసుకుంటే ఇలా కాంట్రాస్ట్గా కలర్ చూస్ చేసుకొని ఈ దుపట్టాని పేర్ చేసుకొని చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కలంకారీ దుపట్టాస్, చాలా కలర్స్లో డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ పడుతుంది. అండ్ ఇది కూడా మనకి టిష్యూలో ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఇలా బూటీ వర్క్ లో చూడొచ్చు, జరీ బూటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి ఫ్రాక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండి. వీటిని ఈ మధ్యలో చాలా మంది ఫ్రాక్స్ డిజైన్ చేయించుకొని వాటిపైకి దుపట్టా సేమ్ కలర్ దుపట్టా సింగిల్ స్టెప్ లో వాడుతున్నారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్ పర్ మీటర్ పడుతుందండి. సో మనకి ఎంత గేర్ కావాలో అంత ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోండి. అండ్ దానిపైకి ఒక దుపట్టా చూద్దాం. ఇప్పుడు సెల్ఫ్ లో మనకి ఇలా దుపట్టా దొరుకుతున్నాయి, ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. ఇది మీరు దుపట్టాగా పేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మోతీ వర్క్ అండ్ జరీ వర్క్ చూడొచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపీస్ పర్ మీటర్. ఈ ఫ్రాక్ పైకి సెల్ఫ్ కలర్ దుపట్టా పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రికే ఉంటుంది అనమాట, థాన్స్ లో ఉంటాయి. సో దీన్ని యాజ్ ఎ దుపట్టా కావాలి అనుకుంటే మీకు 2.5 మీటర్స్ అయితే దుపట్టాకి సరిపోతుంది. సో ఈ దుపట్టాలో మనకి మోతీ వర్క్ అండ్ జరీ వర్క్ ఇచ్చారు. అండ్ దీన్ని మీరు ఇలా లాంగ్ ఫ్రాక్ పైన సింగిల్ స్టెప్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పర్ మీటర్. అండ్ అందులోనే వన్ మోర్ కలర్ అండి, ఆరెంజ్, చాలా బాగుందన్నమాట. అండ్ దానిపైకి ఇలాగా ఆరెంజ్ దుపట్టా, సెల్ఫ్ దుపట్టా అనమాట. ఇది కూడా మనకి టాన్స్లోనే ఉంటుంది. మనం కట్ చేయించి తీసుకోవాలి. ఫర్ దుపట్టా 2.5 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసాం కదండి, అన్ని కూడా మనం లెహంగా విత్ దుపట్టా పేరింగ్ అనేది ఫ్యాబ్రిక్స్ చూసాము. అన్ని కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్ స్టోర్లో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలంటే టైం సరిపోదు, అందుకని కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మీకు ఏ పేర్ అనేది చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ కమెంట్స్కి నేను రిప్లై చేయడం కూడా జరుగుతుంది. స్టోర్ విజిట్ మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సేల్ కూడా ఉన్నాయి. స్టోర్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా కొన్ని పైన సమ్మర్ సేల్ అనేది కూడా ఉంది. సో రీజనబుల్ ప్రైజెస్లో మీరు మల్టిపుల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా మీకు కొరియర్ పంపించడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి.
I hope you like the video. Thanks for watching. Have a nice day. Namaste.